తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రేగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు ప్రజలకు నేరుగా లాభం చేకూరుస్తున్నాయని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మందిని కోటీశ్వరులను చేయాలి అనే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. కేవలం 28 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, గ్రామ సర్పంచ్ వారణాసి మౌనిక అంజీ, మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, ఇతర అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 99 రోజుల ప్రణాళికల్లో మనం ఈ ప్రభుత్వం వచ్చి 28 నెలలు అవుతుంది. 28 నెలల సమయంలో మనం ఏం చేశాం, రేపు ఏం చేయబోతున్నాం, ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి ప్రజలకు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ 99 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా పరిష్కరించుకొని ప్రభుత్వం చేసేటువంటి స్కీమ్స్ కూడా వివరించండి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ గ్రామంలో ఇంతకుముందు రైతు భరోసా ఎంత ఇచ్చాం, అదేవిధంగా బోనస్ ఎంత ఇచ్చాం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రుణమాఫీ ఎంత జరిగింది, ఇక్కడ మనము ఏదైతే సబ్సిడీ మీద విత్తనాలు ఎన్ని ఇచ్చాం అనేది, పెన్షన్లు ఎన్ని ఇచ్చాం అనేది మీకు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు రోజున మీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి 10,000 కోట్ల రూపాయలను ఈరోజు ఆదాయం చేయడం జరిగిందని మీకు విషయంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ద్వారా 99 రోజు యాక్షన్ ప్లాన్, ఒకటి యాక్షన్ ప్లాన్ మనం తయారు చేయడం జరిగింది. అది మనం 6 మార్చ్ నుంచి 12 జూన్ వరకు ఇది మన జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, మండల్లో ఇది మనం ప్లాన్ సిమిలర్గా ఇది చేయడం జరుగుతుంది. సో దానిలో ఒక గ్రామ సభ కూడా ఒక అంశం ఉంటుంది. సో ఇది కూడా ఈరోజు 2 ఏప్రిల్ ప్రతి మొత్తం రాష్ట్రంకి ప్రతి గ్రామంలో, సిమిలర్లీ ప్రతి మున్సిపాలిటీలు, ప్రతి వార్డులో ఒక గ్రామ సభ మరియు వార్డ్ సభ ఈరోజు మనం నిర్వహిస్తాం. సో ఈ గ్రామ సభలో మీకు మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీకు ఇప్పటివరకు మన రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్, సిమిలర్లీ గ్రహ జ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్స్. సో అన్ని స్కీమ్స్కి ఈ గ్రామంలో మీకు మన ప్రభుత్వం ఎంత అమౌంట్ ఖర్చు చేస్తున్నారు అండ్ మీకు అందరు లబ్ధిదారులకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది దాని గురించి ఒక అవగాహన కార్యక్రమం. సిమిలర్గా ఈ స్కీమ్స్కి ఇప్పుడే కొంతమంది చెప్పారు ఎనీ ఇష్యూస్ ఉంటే అది కూడా రిజాల్వ్ చేయడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం.